పండు మిర్చి నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ఉడికించుకున్న నాటుకోడి ముక్కలు, పండు మిర్చి, వెల్లుల్లి కలిపి చేసిన ముద్ద, ధనియా జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు కలిపి చేసిన పొడి. పండు మిర్చి నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి పండు మిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా కారం, ఉప్పు వేసి ఉడికించిన నాటుకోడి ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. మూత తీసి కొద్దిగా నీళ్లు పోసి ధనియా జీలకర్ర పొడి కూడా వేసి మరలా మూత పెట్టి ఒక పావుగంట సేపు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. కాజు, కొబ్బరి, గసగసాలు కలిపి చేసుకున్న పొడిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కనుమ స్పెషల్ పండు మిర్చి నాటుకోడి పులుసు రెడీ.